దానికంటే ముందే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ప్రపంచంలో ప్రతి పౌరుడు వినియోగదారుడిగా తనకుండే హక్కుల రక్షణ కోసం దేశాలు తీసుకోవాల్సిన చర్యలపైన, తేవాల్సిన చట్టాలపైన, వినియోగదారుల హక్కుల్ని ఏ విధంగా రక్షించాలి, మార్కెట్ ఎకానమీలో రైతులు కావచ్చు, ఇతర ఏ వినియోగదారుడైనా, మీరు సబ్బు కొనుక్కున్నా, అగ్గిపెట్టె కొనుక్కున్నా, మార్కెట్లో ఏం కొనుక్కున్నా, ఓ టీవీ కొనుక్కుంటారు, ఒక ఫోన్ కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, మీరు ఏది కొన్నా ఆ కొనుక్కున్న వస్తువు మీరు పెట్టిన ధర, వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరకపోతే కన్జ్యూమర్గా వినియోగదారుడిగా ఉన్న హక్కులను కాపాడటం కోసం ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం తదనంతర కాలంలోనే 1986లో భారతదేశంలో వినియోగదారుల చట్టం వచ్చింది. ఇటీవల కాలంలోనే ఈ చట్టాన్ని రద్దు చేసి ఒక కొత్త వినియోగదారుల చట్టాన్ని 2019లో రూపొందించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం కొత్త వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త వినియోగదారుల చట్టం కింద రైతు వినియోగదారుడుగా వ్యవసాయానికి సంబంధించి ఏవైతే కొనుగోలు చేస్తారో, రైతు తను పండించింది మార్కెట్లో అమ్ముతాడు. మార్కెట్ కష్టాల గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అది మార్కెట్ చట్టంలో ఉంది. రైతు పండించిన పంటను మార్కెట్లో అమ్మినప్పుడు ఆ మార్కెట్ల చట్టం, మార్కెట్ల మోసాలు, మార్కెట్లో నష్టం జరిగితే ఏం చేయాలి, ఇవన్నీ వ్యవసాయ మార్కెట్ల చట్టంలో ఉంటుంది. మనం గతంలోనే ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం గురించి మాట్లాడుకున్నాం.